భారతదేశం చేసిన దాడిలో పాకిస్తాన్ మన కాంగ్రెస్ రావడం, మన వాళ్ళు మన ఎయిర్ ఫోర్స్ వారు ఎవరితో వెళ్ళారో, ముఖ్యంగా మహనీయుడు భారతదేశం అంతా శిరస్సు వంచి దండం పెట్టాల్సిన మహనీయుడు ఆ అమితానంద గారికి, ఆ మహానుభావుడికి వర్ధమాన్ అమితానంద్ అభినందన్ని నిజంగా పాదాభం చేస్తున్నాం. ఆ వర్ధమాన్ అభినందన్ గారికి పాదాభవందనం, శిరస్సును దండం పెడుతున్నాం. ఆయన త్యాగానికి ఆయన మన సీక్రెట్ చెప్పలేదు, ఏమి చేయలేదు. శత్రు శివ ఎరిగి విమానాన్ని కూర్చాడు, ఆయన పైన సరే మొత్తం సీక్రెట్ చెప్పకుండా వేస్తున్నాడు. ఆయన సెల్యూట్ టు దోస్ గ్రేట్ జవాన్స్, సెల్యూట్ సెల్యూట్ దోస్ గ్రేట్ జవాన్స్. ది సేమ్ టైం ఆంధ్ర ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం ఈ దీక్ష చేస్తున్న ఈ మహనీయుడికి సెల్యూట్ సెల్యూట్. చాలా గ్రేట్ పీపుల్ మీరు అందరూ, చాలా గ్రేట్ పీపుల్ మీరు అందరూ. మిత్రులారా, ఓటని విజ్ఞప్తి చేస్తున్నా, 2 రాష్ట్రాలకు పోయే ముందు పార్లమెంటులో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు యూపీఏ గవర్నమెంట్ అసెంబ్లీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడగొడుతున్నాం, ఆంధ్రప్రదేశ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉంది కాబట్టి 5 ఏళ్లు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తామన్నాడు ఆయన. డాక్టర్ మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రధానమంత్రి, అప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ. ఆగస్టులో పార్లమెంటులో, ముఖ్యంగా రాజ్యసభలో మన వెంకయ్యనాయుడు గారు, ఇప్పుడు మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 5 ఏళ్ల ప్యాకేజీ చాలదు, 10 ఏళ్లు కావాలన్నాడు ఆయన. ఓ తప్పుడు కొట్టాం, 10 ఏళ్లు పెరికాం, 10 ఏళ్లు సరిపోతుంది. ఓకే, దానికి సుష్మా స్వరాజ్ గారు కానీ, అరుణ్ జైట్లీ గారు కానీ అనేక మంది మద్దతు పలికారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాంచి, అద్వానీ గారు కాంచి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది, మనం ఇవ్వాల్సిన హోదాకి 10 ఏళ్ళని చెప్పారు ఆయన. ఆనందించాం. 2 రోజులు వెళ్ళిపోయాయి, ఎన్నికలు వచ్చాయి. తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధిలో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు పక్కన ఉండి, ఓ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఓ ప్రియమైన తెలుగు ప్రజలారా, మీరు కన్నా మమ్మల్ని ఎన్నికల్లో నెక్కిస్తే ఇదిగో ఈ తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా మేము అధికారంలోకి వస్తే, మా ఎన్డీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తాం అన్నాడైనా నరేంద్ర మోడీ గారు. దేవుడి మీద భాష చెప్పాడైనా. ఏమైంది ఆ భాష? దేవుడి మీద ఒట్టే చెప్పిన భాష ఏమైంది? నరేంద్ర మోడీ గారు మీరు మీరు ఇష్టపట్టి వస్తున్నారు, మీ దండం పెట్టి అడుగుతున్నా, ఏమైంది మీ భాష? అమరావతి రాజధానికి వచ్చాడైనా, గంగక పాని, ఓ అస్త్రాపురం మట్టి అన్నాడైనా. ఆ అస్త్రాపురం మట్టి గంగ నీరు ఇచ్చాడైనా. మా ఢిల్లీ కంటే, మన ఢిల్లీ కంటే అమరావతి చాలా గొప్ప రైతు అన్నాడైనా. తప్పుడు కొట్టాం, నరేంద్ర మోదీ దండం పెట్టాం. మరి ఏమైంది అమరావతికి? వేర్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఢిల్లీ? ఆ సెంటర్ లేదు, కన్నీరు కనబడుతున్నాయి, నోట్లో మట్టి కొడుతున్నారు కానీ ఏముంది? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత అన్యాయం అంటే, 2 రాష్ట్రాల ముందు శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారు. అప్పుడు శ్రీకృష్ణ కమిటీ ఉత్తరాంధ్రలో విజయనగరంలో, రాయలసీమ అనంతపురంలో చాలా వెనుకబడి చెప్పారు. 2 జిల్లాలు ఏర్పడినప్పుడు ఉత్తరాంధ్రకి రాయలసీమకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అని చెప్పారు. ఏమైందో ప్యాకేజీ? కడముక్కర్ల గారు ఏమైంది? ఈవేళ భారతదేశంలో 2 మెయిన్ ఇష్యూస్, ఒకటి ప్రత్యేక రాష్ట్ర హోదా, 2 యుద్ధం. ఈ ప్రత్యేక రాష్ట్ర హోదా విషయంలో ఈవేళ నేను విజ్ఞప్తి చేసినట్టు నరేంద్ర మోడీ గారిని, అయ్యా ఎన్నికలు వచ్చాయి గారు విశాఖపట్నం చూడన్నారు. మీరు విశాఖపట్నం చూడ ఏం చేశారు? మీరు వాల్తేరు డివిజన్ నాశనం చేశారు. ఇవాళ విశాఖపట్నం చూడని పేరు చెప్పి వాల్తేరు డివిజన్ మొత్తం నాశనం చేశారు. ఇవాళ దక్షిణ కోస్తా అన్నారు మీరు. వేరే విశాఖపట్నం చూడను, వేరే విశాఖపట్నం చూడను. ఒకప్పుడు భువనేశ్వరంలో తెలుగు వారందరూ మన ఉత్తరాంధ్ర ఉద్యోగం కోసం అక్కడ వారు కుటుంబేశ్వరు ఉద్యోగం ఇచ్చేవారు కాదు. మనకి ఎప్పుడు వస్తుంది విశాఖపట్నం చూడాలనుకున్నాం మనం. మీకు ప్రత్యేక రాష్ట్ర హోదాతో పాటు విశాఖపట్నం చూపిస్తా ఉన్నా. మీరు ఏమి ఇచ్చారు? మీరు విశాఖపట్నం చూడని కూడా మీరు వాల్తేరు నాశనం చేశారు. భారతదేశంలో రైల్వేస్ లో 5వ ఆదాయమైనటువంటి, అమోఘమైనటువంటి, ఉత్పత్తి చేస్తున్నటువంటి, రాబడి సంపాదిస్తున్నటువంటి వాల్తేరు వేళ మీరు లేకుండా చేశారు. 125,000 చరిత్ర వాల్తేరు డివిజన్ మొన్న 5-4 నెలల క్రితం పండుగ చేసుకున్నారు. ఎరీస్ వాల్తేరు డివిజన్ ఏమైపోయి మా వాల్తేరు డివిజన్? ఇవాళ విజయవాడ కుంటముక్క, రాయగారి కుంటముక్క, భువనేశ్వర బుడముక్క, ఎక్కడ విశాఖపట్నం చోన్ వాళ్ళు కొలాప్స్. మీరు విశాఖపట్నం చోన్ ఇవ్వలేదు సరిగా, మా నోట్లో మట్టి కొట్టారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకి మీరు అన్యాయం చేశారు నరేంద్ర మోడీ గారు. మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే, మీరు భాష మాత్రం నిలచేయాలనుకుంటే ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వండి.
సేమ్ టైం విశాఖపట్నం రైల్వే జోన్ మీరు ఏర్పాటు చేయండి. విశాఖపట్నం రైల్వే జోన్ కోసం ఎంతమంది మహామహులు, ఎంతమంది కార్యకర్తలు, ఎన్ని సంఘాలు, ఎన్ని పార్టీలు, ఎంతమంది ఉద్యోగస్తులు పోరాడారు, త్యాగాలు చేశారు. ఏం చేశారు? వాళ్ళ నోట్లో కొట్టారు మీరు. అందుకని నిజంగా మీకు ప్రేమ ఉంటే ఇమ్మీడియట్ గా ఈవేళ ఏదైతే ఆదాయం ఉందో కేకే లైన్స్ కొత్తవలసి నుంచి కేరండోల్ నుంచి రాయఘాట్, కోరాపూర్ నుంచి రాయఘాట్, ఆ లైన్స్ కేకే లైన్స్ మొత్తం మాకు చెప్పండి. విశాఖపట్నం రైల్వేలో పెట్టండి. కేవలం ప్యాసింజర్ వచ్చేటప్పుడు మాకు ఇస్తారా? మా ఉద్యోగస్తులు విజయవాడ పోవాలా, ముందుగా పోవాలా? ఏంటండి ఇది? కానీ విశాఖపట్నం రైల్వే జోన్ మీరు ఎప్పుడైనా సరే కదా ముక్కు చక్రం చేసి ఉత్తరాంధ్ర నడిపొద్దున మొత్తం గురుపు పొడిసారు. మీరు పూర్తి చేయండి, ఉత్తరాంధ్రకి మీరు చేయండి. మీరు అప్పుడు మీకు నేను ఇవాళ అక్కడ ఏ సూచిస్తున్నారు మీరు? దానికి అర్థం పరమాత్ముడు నరేంద్ర మోడీ గారు మీ దండం పెడుతున్నా. ఏం పాయింట్ ఒక విషయం ఏంటంటే మన బీజేపీ నాయకులు ఇక విశాఖపట్నం రైల్వే జోన్ మూసిన అవసరం అంటున్నారు. ఆయన ఎక్కడ మూసిందండి? వాళ్ళు మిఠాయిలు పెట్టుకుంటున్నారండి, మిఠాయి తింటున్నారండి. ఎందుకండి? హరిబాబు గారు, కృష్ణకుమార్ రాజు గారు, పురంధేశ్వర గారు, సోమ వీర్రాజు గారు మీకు దండం పెడుతున్నా. మీరు మర్చిపోకండి. మీరు భారతీయ జనతా పార్టీ వారు కావచ్చు, దేశం సంబంధించిన వారు కావచ్చు, బట్ డోంట్ ఫర్గెట్ యూ బిలాంగ్ టు దిస్ తెలుగు గడ్డ, తెలుగు నేల మీద. తెలుగు నేల మీద మర్చిపోకండి. తెలుగు జాతి బిడ్డలుగా తెలుగు నేల మీద ఉన్న ప్రేమతో దయించి మీరు నరేంద్ర మోడీ గారు చెప్పండి. విశాఖపట్నం రైల్వే జోన్ న్యాయం చేయవలేదు, ఖండితులు చేశారు. బ్యూరోక్రాట్స్ వరుస నాయకులు మిస్ అయ్యి దాని మీ కేంద్రం బెండ్ అయిపోయింది, అన్యాయం జరిగిపోయింది చెప్పండి. అప్పుడు మీరు మా తెలుగు జాతి నాయకులు పెట్టుకుంటారు సార్. మీ దండం పెడుతున్నాం. కాబట్టి విశాఖపట్నం రైల్వే జోన్ కోసం మళ్ళీ ఇవాళ అది ముగిసినట్టేం కాకుండా ఉత్తరాంధ్ర ఉరుకుతుంది ఇవాళ, ఉత్తరాంధ్ర ఉరుకుతుంది ఇవాళ. అలా చేయకుండా మీరు చేయండి సార్. ది సేమ్ టైం అయ్యా నరేంద్ర మోడీ గారు శ్రీరాములు వారు అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు భరతుడు వెళ్లి అన్నా రామచంద్ర ఈ రాజ్యం నీది, వచ్చి పరిపాలించు, నేను మీ కుర్చీలో కూర్చోలేకపోతున్నాను, ఏం చూడాలంటాడు ఆయన. తమ్ముడు భరతుడా, నేను మన నాన్నకి మాటిచ్చా, ఆవిడ మాట తప్పకూడదు రాజనేవాడు, అరణ్యవాసం చేసి వస్తానని చెప్పా. అంతవరకు భరతుడా నువ్వే రాజువి, నువ్వే పెట్టేసి చేసాయి, రాజ్యం వేలన్నాడు రాముడు. నేను ఏళ్ళనంటాడు ఆయన. అప్పుడు పాదులు ఇస్తాడైనా. ఆ పాదులు పెట్టుకుని ఎప్పుడు పెట్టుకుని భర్తవుతున్నప్పుడు ఓ భరతుడా పాదుకురా, ఆ పాదులు సింహాసనం పెడితే ఆ రూల్ చేస్తున్నది ఓన్లీ రామ రూల్, డోంట్ ఫర్గెట్ యువర్ షాడో రామ. కాబట్టి రామరాజ్యం కావాలంటే ఆడిన మాట తప్పకు, ప్రజలు ఇచ్చిన మాట నెరవేరి ప్రజలు బిడ్డగా చూసుకుంటాడు రాముడు. అలాగే రామ అంటారు, ప్రజలు రామరాజ్యం వేరారు. మాట్లాడితే మన దేశంలో మన బీజేపీ నాయకులు, మన పెద్దలు మాది రామరాజ్యం 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 చెప్పుకుంటున్నారే. మరి వాడు రామరాజ్యం చెప్పుకున్నారు నరేంద్ర మోడీ గారు. ఆడిన మాట ఎందుకు తప్పుతారు సార్? మీరు ఎందుకు చెప్తారు? మీరు ఆడిన మాట తక్కువ దండం పెడుతున్నా. మాకు పెట్టే వాళ్ళు ఇవ్వండి. చాలా అన్యాయం జరిగిపోయింది మాకు. విశాఖపట్నం రైల్వే జోన్ అన్యాయం జరిగిపోయింది. కడప ఉక్రోమ గారు అన్యాయం జరిగిపోయింది. బుందేల్ఖండ్ ప్యాకేజ్ అన్యాయం జరిగిపోయింది. ఓటారంగా అనేక విషయాలు అన్యాయం జరిగింది సార్. ఈకున్న పొలిటికల్ పార్టీస్, ఓట్ బ్యాంక్ పార్టీస్ తో మీ పార్టీకి ఉన్న పార్టీకి గొడవ రావచ్చు, మీ గొడవ మీరు పడండి. కానీ ప్రజలను నేను చేయగలను సార్. పొలిటికల్ పార్టీస్ గొడవల్లో నేను ఎత్తులు తుమ్ముకుంటుంటే లేకదోలండి మా ప్రజల్ని ఇలా రోడ్డు పాటు చేయకండి సార్. ఏమైంది? ఏ తల్లి కన్న బిడ్డలు, ఏ అయ్యి కన్న బిడ్డలు ఈవేళ హామీని చేపడుతున్నారు వాళ్ళందరూ. ఎందుకోసం? ప్రాణాలు కూడా పరంగా పెట్టి ఈవేళ సైనికులు ఎలా మన దేశం కోసం, దేశందరి కోసం పోరాటం చేస్తున్నారో, ఇవాళ ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం ఇదిగో ఈ మహనీయులు ఇలా ప్రాణాలు త్యాగం చేసి ఇలా ఫైట్ చేస్తున్నారు. ఇవాళ ఏమవసరం? రాత్రులుగా పగలనుక. కాబట్టి నరేంద్ర మోడీ గారు మీ దండం పెడుతున్నా, దయించి ప్రత్యేక హోదా ఇవ్వండి, దయించి విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వండి. విశాఖపట్నం రైల్వే జోన్లోనే అక్కడ రాయగడ్డ కానీ, విజయవాడ గుంతకలు కానీ విశాఖపట్నం కలపాలి. వాటి పూర్వం ఉండాలి. సేమ్ టైం మాకు కావలసిన పేరు ఊరు, మాకు కావాల్సిన ఊరు పేరు, బ్రిటిష్ పెట్టిన పేరు వాటర్ డివిజన్. కాబట్టి మాకు విశాఖపట్నం రైల్వే జోన్
We want Visakhapatnam railway zone. We want Visakhapatnam railway zone. మన దక్షిణకు వస్తారనేది కాదు. We want Visakhapatnam railway zone. Same time ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలి. ఇది తీరాలి. అది ఇస్ ప్రియాంబుల్. ఇది కాన్స్టిట్యూషన్ రైట్. ఒక పుస్తకాలు జిఎస్టీ పేరు చెప్పి మా పనులు ఎన్ని పనులు కడతాం మేము. మా డబ్బు మాకు ఇవ్వండి, మా పనులు పెట్టండి. అప్పుడే ఫెడరల్ స్ఫూర్తున్నది. అయ్యా నరేంద్ర మోడీ గారు ఏనాడైతే ఫెడరల్ స్ఫూర్తిని మీరు కాపాడతారో అప్పుడే భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం కన్యాకుమారి కాశ్మీర్ బాంబే టు గౌహతి ఒక దేశంగా ఉంటాం మేము. ఒక దేశంగా మన భారతీయులు జై హింద్, జై భారత్, జై హో భారత్ అంటాం మేము. ఏనాడైతే మీరు అన్యాయం చేస్తారో వ్యాపార ఉద్యమాలు పుడతాయి. ఆ వ్యాపార ఉద్యోగాలు పుట్టాలి మీరు కావద్దు. దానికి వ్యాపార ఉద్యోగాలు పుట్టించలేకండి. భారతదేశం అంటే మీకంటే మాకు చాలా ప్రేమ ఉంది, చాలా గౌరవం ఉంది, చాలా గౌరవం ఉంది. వీఆర్ ఇండియన్స్, వీఆర్ ది సాయిల్ ఆఫ్ ఇండియా. భారతీయులు మేము. అలాంటి భారతీయుల్లో మా తెలుగు జాతి అంటే కేవలం ఆంధ్ర వాళ్ళు కాదు, మా తెలంగాణ వాళ్ళం కూడా మొత్తం 15 కోట్ల మంది తెలుగు వాళ్ళం మేము. మమ్మల్ని విడదీసి పాలించకండి, విభజించి పాలించకండి. మేమందరం ఒక్కటే. కాబట్టి మా ఆంధ్రప్రదేశ్ కి, మా తెలుగు జాతికి తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టి ప్రత్యేక రాష్ట్రాలు ఇవ్వండి. ఈ ఇవ్వాలి, మీరు ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వాలి. ఈ టైంలో మన పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వారు ఏ పార్టీ కావచ్చు, అది బీజేపీయో, కాంగ్రెస్, తెలుగుదేశమా, వైఎస్ఆర్పీయో, పవన్ కళ్యాణ్ పార్టీయో, సిపిఐ, సీఎం సోదరుల ఏ పార్టీ అయినా సరే వాళ్ళు పెన్నాను పక్కన పెట్టి ఒకటే అజెండాలో ప్రత్యేక రాష్ట్రాలు ఫిక్స్ చేయాలి. ఇది నా విజ్ఞప్తి. ఓ ప్రియమైన ప్రజల, మీరు ఎన్నికలు వస్తున్నాయి. మీ దమ్ము చాలా గొప్పది. ప్రజలకి ఎవరు ఏ ప్రలోభాలు పెట్టినా సరే మీ మైండ్లో ఏముంటుందో అదే మీరు చేస్తారు. అప్పుడు మీరు ఎవరికి ఎప్పుడు ఎక్కడికి కుద్దారో అప్పుడు గుద్ది మీ సత్యాన్ని చూపిస్తారు. అది తెలుసుకుని అయ్యా నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఓ పక్కన మీ సభ జరుగుతుంది, మేమందరం వినాలనుకున్నాం, దాన్ని వినే అవకాశం మేము మాకు ఇవ్వరా. చివరికి మీ సభ జరుగుతుంటే మరో పక్కని ఆ పక్కన ఆ సభ, ఆ పక్కన ఆ సభ, ఈ పక్కన ఈ సభ. మా అందరం కూడా కోడి వినిపించుకుంటున్నాం మీకు. మా కోడు నరేంద్ర మోడీ గారు, మా కోడు వినండి. నరేంద్ర మోడీ గారు మా మొర వినండి. నరేంద్ర మోడీ గారు మా ప్రత్యేక హోదా ఇవ్వండి, విశాఖపట్నంలో ఇవ్వండి అని విజ్ఞప్తి చేసుకుంటూ ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినటువంటి మిత్రులందరికీ వందనాలు. పాత్రికేయ మిత్రులారా ధన్యవాదాలు. మీకు నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. ఆర్ నారాయణమూర్తి గారు శ్రీకాకుళంలో మొదలు పెట్టుకుని అనేక సభల్లో, అలాగే ఆఖరికి అనంతపురం దాకా ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఎవరన్నా నేను ఉంటానని చెప్పి నినదించి మాతో పాటు ఆలోచించి రోజులందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. నారాయణమూర్తి గారు మాకు 100 కోట్లు 1000 కోట్లు తీసుకొచ్చే సినిమా ఎవరు కాదు. ఎవడైతే ఇక్కడ ప్రజా సమస్యల మీద ఉద్యమిస్తాడో, ప్రజారేఖం కోసం, సామాన్య ప్రజల కోసం ఎవరైతే ఉన్నాడో వాళ్ళే మాకు ఈరోజు చెప్తున్నామండి. ఇవాళ డెఫినెట్ గా ధన్యవాదాలు నారాయణమూర్తి గారు. అందరికి తమ్ముళ్ళరా ఓ మిత్రుడు పాడుపడమన్నాడు. ఆ మిత్రుడు పాడుపడమన్నాడు. చిన్న పాడు పాడతా. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనోరా. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనోరా. చుట్టి మనదే, కత్తి మనదే, పలుగు మనదే, పార మనదే. చుట్టి మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనదే. బండి మనదిరో, బండెట్లు మనవిరా, బండి మనదిరో, బండెట్లు మనవిరా.
నడుమ బడయేందిరో బరపీగుడేందిరో తాలిం కౌనురే ఉస్కా జులుము కిహారే ఆంధ్ర మనది పన్నులు కట్టేది మనం ప్రత్యేక హోదా మనది విశాఖపట్నం రైల్వే జోన్ మనది నడుమ కేంద్రమేందిరో దాని పట్టణమేందిరా కేంద్రమేందిరో దాని పట్టణమేందిరా నరేంద్ర మోడీ గారు మీ దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నా మేము పన్నులు కడుతున్నాం మేము భారతీయులమి వీఆర్ ఫారిన్ పార్సల్ ఆఫ్ ఇండియా ప్రత్యేక వ్యవస్థను దాడిచ్చారు అంతకుముందు గవర్నమెంట్ చెప్పింది దాన్ని మీరు ఇవ్వడం దాయించి విశాఖపట్నం జోన్ ఇవ్వండి ఇవ్వండి మీరప్పుడు ఇప్పుడు డిమాండ్స్ నెరవేర్చండి ఇదే మా విజ్ఞప్తి మీకు వందనాలు థ్యాంక్ యూ వెరీ మచ్